హాయ్ టు ఆల్. ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, రన్నింగ్ ప్రాసెస్ అనేది మనం ఎటువంటివి క్యారీ చేయాలి, అడ్మిట్ కార్డా, ఫొటోసా, ఆధార్ కార్డా, లేకపోతే అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్టార్టింగ్లో 5 km ర్యాలీకి రిపోర్టింగ్ టైం ముందు వెళ్ళడం బెస్టా, ఎట్ ఏ టైం వెళ్ళాలా, గ్రౌండ్ రివ్యూ ప్రతి ఒక్కటి కూడా బ్రీఫ్గా చెప్తాను. ప్రియదర్శినిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టింగ్ టైం వచ్చి మనకి 5 o'clockకే మనకి రిపోర్టింగ్ ఇవ్వాలి. సో మీరు మ్యాక్సిమం అందరూ కూడాను మినిమం 4:30 o'clockకే మనం ముందే ఉండాలి. ఎందుకంటే 4:30 లోపలే ఉండాలన్నమాట. 4:30కి ఇలాగ అక్కడ మనం అటెండ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్ అనేది స్పీడ్గా అక్కడ స్టార్ట్ చేస్తారు, ఎవరు కూడా ఆలస్యం అనేది ఉండదు. అంటే ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అలాగే వచ్చిన అటెండెన్స్ పెట్టి 3 batches డివైడ్ చేస్తారనమాట. అక్కడ ఒక చార్ట్ అనేది మనకి పేస్ట్ చేస్తారు. ఆ చార్ట్లో మన నేమ్ ఉంటే అంటే మన స్టార్టింగ్ ఫస్ట్ 20లో ఉంటే మనది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ 20 అంటే మ్యాక్సిమం ఏంటంటే బ్యాచ్కి 30 members చొప్పున డివైడ్ చేస్తారు. టాప్ 30 ఉంటే ఫస్ట్ బ్యాచ్ అవుతుంది. ఆ నెక్స్ట్ సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అలా డివైడ్ చేస్తారనమాట వచ్చిన స్ట్రెంత్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 members అనుకోండి, 40 చొప్పున డివైడ్ చేస్తారు. అది ఒకళ్ళు వచ్చిన మెంబర్స్ ఒకవేళ 90 members అనుకోండి, 30 చొప్పున అయితే డివైడ్ చేస్తారనమాట. ఇలా ఉంటుందన్నమాట, వాళ్ళ ఇష్టం. బ్యాచ్ వైజ్గా డివైడ్ చేస్తుంటారు. సో చార్ట్ నెంబర్ బట్టే, దాంట్లో ఉన్న బ్యాచ్ నెంబర్ బట్టి మనము ఏ బ్యాచ్ అనేది తెలుస్తుంది అనమాట ఆ డేకి. సో అదనమాట స్టార్టింగ్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనకి ఈజీగా మనకి అడ్మిట్ కార్డు, మన యొక్క అడ్మిట్ కార్డు అలాగే ఏంటంటే ఆధార్ కార్డు అలాగే ఏంటంటే 3 passport ఫొటోస్ అయితే క్యారీ చేసి ఉంచండి ముందని. అంటే అప్పటికప్పుడు తీసుకోకుండా ముందు ఈ 3 తీసుకొని ఉంచుకోండి. వెంటనే కాకుండా ఏంటంటే ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, 3 passport ఫొటోస్. సో అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు చెక్ చేసి లోపల పంపిస్తారు. అక్కడికి ఏమో మనం మళ్ళీ మన సిగ్నేచర్ అనేది పెట్టాలన్నమాట. సిగ్నేచర్ పెట్టిన తర్వాత మనకి డైరెక్ట్గా ఏంటంటే ఒక స్టేడియం అంటే బయట కూర్చోబెట్టి మనకు ఒక ఫామ్ అనేది ఇస్తారనమాట. ఆ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. వాళ్ళు చెప్తారు ఏ విధంగా ఫిలప్ చేయాలని. మ్యాక్సిమం మనకు తెలిసినవి ఉంటుంది దాంట్లోన. ఆ ఫామ్లో ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి డైరెక్ట్గా ఎక్కడికంటే అయిపోయిన వెంటనే ఏంటంటే డైరెక్ట్గా మనకి లోపల కూర్చోబెడతారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కూడా తంబేయించాలి. ఫామ్ ఫిలప్ అయిన తర్వాత తంబేయిస్తారనమాట. మీరు ఎవరు కూడా షూ అయితే వేసుకుని ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వెళ్ళిన వెంటనే గేట్ ఓపెన్ చేసిన వెంటనే షూ వేసుకుని అయితే లోపలికి వెళ్ళొద్దు. ఎందుకంటే సుమారుగా అక్కడ ఒక గంట సేపు పని అయితే ఉంటుంది. అలా షూ ఉండడం వల్ల ఏంటంటే లెగ్కి ఫ్రీనెస్ ఉండదు. మెయిన్ టోస్కి గట్ట ఫుట్ వేసినప్పుడు టోస్కి గట్ట ఫ్రీనెస్ ఉండదు. షూ ఎప్పుడు వేస్తారంటే హైట్ వెయిట్ చెక్ అయిపోయిన తర్వాత మనకి స్టేడియంలో కూర్చోబెడతారనమాట సీట్స్ మీద. అప్పుడు మనము షూ వేసుకోండి. అప్పటి వరకు వేసుకోవద్దు, ఫ్రీనెస్గా ఉంచండి లెగ్ని. అయితే అక్కడ తంబు వేసిన తర్వాత మనం తంబు వేసిన తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మనకి హైట్ ఉన్న చెస్ట్ కొలుస్తారనమాట. హైట్ అయితే నో కాంప్రమైజ్. 169.7 ఉన్నా సరే కొద్దిగా అయినంత వరకు ఏంటంటే అక్కడ జుత్తు బాగా పెంచుకోండి. అక్కడ మీ లక్ ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. అంతే తప్ప దీంట్లో అరే నేను 69.9 ఉన్నాను, ఎడ్జ్లో ఉన్నాను తీయలేదంటే అది ఎగ్జాక్ట్గా 170 కావాలి. 170 లేము, లక్ ఉంది. లక్ని నమ్ముకొని వెళ్ళడమే, జుత్తు ఎక్కువ పెంచుకొని గట్ట. దానికి మనం ఏం చేయలేము, మీరు కూడా ఏం చేయలేరు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైట్ అయిపోయిన తర్వాత చెస్ట్ మెజర్ చేస్తారనమాట. చెస్ట్ వచ్చేసి ఏంటంటే చెస్ట్ కానీ మీకు లేకపోతే మీకు అక్కడ పుషప్స్ అనేవి కొట్టిస్తారు. సో దాంట్లో నో ప్రాబ్లం అనమాట. వెయిట్ అనేది చెక్ చేస్తారు. సో అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే మీకు గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోతారు. అంటే రోడ్ ఉంటుంది కదా, రోడ్ అనేది 800 meters ఉంటుంది. ఆ రోడ్ కూడా ఎలాగ ఉంటుందంటే మనకి వచ్చేసి నార్మల్గా చెప్పాలంటే జస్ట్ అంటే దాని చుట్టూరే ఉంటుందన్నమాట. ఇలాగ 800 meters ఉంటుందన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. 800 స్టార్టింగ్ పాయింట్, ఇది ఫినిషింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మధ్యలో 200 meters ఉంటుంది అనమాట. సో ఇది ఫినిషింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, 6 rounds చేస్తారు. ఇక్కడికి 4.8 km అవుతుంది. ఇక్కడికి 200 metersకేమో 5 km అవుతుంది అనమాట. సో 24 minutes అంటే 24 minutes, 1 second అవుట్ అవ్వదు, 1 second ఇట్ అవ్వదు. కరెక్ట్గా 24 minutesకి మనం మిన్ అయ్యి ఉండాలన్నమాట. సో దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే గ్రౌండ్ వచ్చేసి చాలా క్లీన్గా, కొంతమంది అప్ ఉంటుంది, కొంతమంది డౌన్ ఉంటుంది. ఇలా కాకుండా గ్రౌండ్ ఎప్పుడు ప్యారల్గానే ఉంటుంది. అక్కడైతే మనకి ఎటువంటి అప్పు గట్ట ఎటువంటి ఇబ్బందులు గట్ట ఏమి ఉండవు అనమాట. సో వాళ్ళు వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా వాటర్ అనేది ఎక్కువ తాగకుండా ఏంటంటే జస్ట్ చేతులను మనకు అరచేతులు చిన్నది పడితే చాలు, మనం నోరు తడుపుకోవడం గట్ట చేస్తే ఇంకా మంచిది, ముఖం మీద కొట్టుకోవడం గట్ట. సో ఏదైనా సరే మీరు మీ రన్నింగ్ స్ట్రాటజీని అక్కడ అప్లై చేయాలి. అలాగే ప్రతి రౌండ్ కూడా ఒకటే ఫుట్తో వెళ్తే మాత్రం నో ప్రాబ్లం అనమాట. సో స్టార్టింగ్ టైం వచ్చేసి ఏంటంటే 5 km వచ్చేసి 6:30 నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే మాకు వచ్చేసి 0/10/2024 ఈ డేట్న మా ర్యాలీ అయ్యింది, ఈ మంత్ ఫస్ట్న. సో మాకు 6:30కే వదిలేశారనమాట. నాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఓకేనా.
సో గ్రౌండ్ రివ్యూ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా, గ్రౌండ్ రివ్యూ అయితే ఎక్సలెంట్ అనమాట. ప్యారల్గా ఉంటుంది, 800 మీటర్స్ నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఇంటి దగ్గర మీరు 26, 25 పడినా సరే ఈజీగా వేస్తారనమాట. ఇక్కడ మీరు నమ్మకంతో వేయాలి, అంతేగా నేను ఇంటి దగ్గర 26, 25 వేసాను ఇక్కడ పడదేమని కాదు, నమ్మకంతో వేయాలి. ఎందుకంటే మీ నమ్మకం తీసుకెళ్తుంది ఎక్కడికైనా సరే ముందుకి. మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ గ్రౌండ్కి మనకి ట్రాక్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాక్ అనేది ఇలా ఉందనుకుందాం పోనీ, అంటే అదే ఒక 800 మీటర్స్కి అంటే చిన్నది వేస్తున్నాను నేను బొమ్మ. ఏ డబ్బా చిన్నగా ఉందనుకోకండి, చిన్నది వేస్తున్నాను. ఇలా ఉంది కదా, ఇన్నర్ నుంచి పరిగెడితే మీకు 700 మీటర్స్ టు 800 మీటర్స్ మధ్యలో ఉంటుంది. 750 మీటర్స్ టు 800. మిడిల్లో పరిగెడితే ఎగ్జాక్ట్గా మిడిల్లో పరిగెడితే మీకు 800 మీటర్స్కి వస్తుంది. అదే కానీ ఇన్నర్ కాకుండా అవుటర్ నుంచి పరిగెడితే మీకు గ్యారంటీగా 800 టు 850 మీటర్స్ వస్తుంది అనమాట. సో అందరూ కూడా ఇన్నర్లో పరిగెట్టండి, మీకు ఎలాగలేని సరే 1 మినిట్ అనేది కలిసి వస్తుంది, నీట్గా ఉంటుంది. మీరు 26, 25 మీ గ్రౌండ్లో వేసినా సరే ఇక్కడ ఈజీగా 24 బీట్ చేస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఇంద్రప్రదేశ్లో వాళ్ళు ఎలా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఎలా అయితే రన్నింగ్ అవుతుంది, రన్నింగ్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ మీకు టైం తీసుకుని డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ దగ్గర అక్కడ డీవీ అవుతుంది అనమాట. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటనేది నేను ప్రీవియస్గానే చెప్పాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. రన్నింగ్ ఎవరైతే వేయాలి, ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో వేయండి, అవుతుంది మ్యాక్సిమం, నో ప్రాబ్లం. 24 మినిట్స్ అయితే ఈజీగా వేస్తారు అక్కడ, దానికైతే నో ప్రాబ్లం. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. జై హింద్.